బీఆర్ఎస్ పార్టీ అందరం కలిసి యాదవ సంఘాలు అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి ఇవాళ సంఘీభావం చెప్పకపోతే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము ఇవాళ అరెస్ట్ చేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా నా పైన 180 కేసులు అయినాయి. 6 నెలలు జైలు ఉన్నాను. కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం కూడా సీమాంధ్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో వ్యవహరించలేదు. ఇలా మొత్తం కూడా ఈ పద్ధతిలో మ్యాన్యువల్ చేసి ఇలా బట్టలు చింపేసే పరిస్థితి, ఇలా దాడులు చేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి, చివరికి జర్నలిస్టు మీద కూడా కొట్టే పరిస్థితి ఇలా దిగబడ్డదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాశవికంగా ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాతాంత్రిక పాలనని, ఇలా దేశముఖ పాలనని, విష్ణు రామచంద్రరెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థమైతే ఉన్నది. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, ఇప్పటికైనా మీరు దేశాలకు వెళ్ళకండి. మన బిడ్డలు అడుగుతున్నట్టు, తెలంగాణ బిడ్డలు అడుగుతున్నట్టు, మా బిడ్డలు అడుగుతున్నటువంటి ఇలా వాళ్ళ 25,000 మెగా టీఎస్ అడుగుతున్నారు. వెంటనే మెగా టీఎస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లాగే 2,000 పోస్టులని 3,000 పోస్టులని గ్రూప్ 3లో ఇలా పెంచాలని చెప్పేసి ఇలా వాళ్ళు అడుగుతా ఉన్నారు. న్యాయమైన డిమాండ్, న్యాయమైనటువంటి బీజేపీని మనిషికి 100 ఇస్తామని చెప్పేసి గ్రూప్ 1లో బతికిస్తామంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం చెప్తా ఉన్నాము. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వేటాడి బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, అట్లాగే ఎంబీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు